మీరు మార్నింగ్ లేవగానే నీరసంగా బద్ధకంగా లేనేసుకుంటున్నారా? దెన్ దిస్ ఈజ్ వీడియో ఫర్ యూ. నేను కూడా మీలాగే నేను కూడా బద్ధకంగా నీరసంగా ఉండేవాడినండి. కానీ ఇప్పుడు అలా కాదు. ఐఎమ్ సో ఎనర్జెటిక్ త్రూఅవుట్ ద డే బికాస్ ఐఎమ్ ఫాలోయింగ్ ద సమ్ రొటీన్, సమ్ హ్యాబిట్స్ ఆర్ ఐఎమ్ ఫాలోయింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 months నుంచి పడుతుందండి. సో దట్ ఐఎమ్ సూపర్ ఎనర్జీ throughout the day. Then let's get started. How to the steps to follow to be active, to more active throughout the day. So normally లేచిన తర్వాత what I am doing, first I am checking my feelings, just asking one question. How do you feel now? How are you feeling now? Present నీ ఫీలింగ్స్ ఏంటి, నువ్వు ఎలాగ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లేచిన తర్వాత? యాక్టివ్గా ఉంటున్నావా, లేకపోతే లేజినెస్ ఆర్ వర్రీ, సాడ్? వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్టర్ వీ వేకప్? చెక్ చేసుకోండి యాక్చువల్గా, ఆస్కింగ్ క్వశ్చన్, రైట్? దెన్ యూ కమ్ టు నో, అంటే మీకు ఎలా తెలుస్తుందంటే ఒక అవేర్నెస్ ఉంటుందండి యాక్చువల్గా. ఓకే, ప్రజెంట్ నా ఫీలింగ్ ఏందని. ఓకే, దెన్ సో లేచిన తర్వాత నాకు కొంచెం కళ్ళు కొంచెం మొత్తుగా ఉంటాయండి. దానికి నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా ఇలా చేస్తానండి, రబ్ ద పామ్ బోత్ హ్యాండ్స్ అండ్ ఆ వేడి కొంచెం కళ్ళల్లో పెట్టుకుంటానండి యాక్చువల్గా. సో దట్ అప్పుడు నా కళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి కళ్ళల్లో కొంచెం యాక్టివ్గా ఉంటుంది అనమాట. నేను దెన్ ఇమీడియట్లీ కమ్ అవుట్ ఆఫ్ ది బెడ్ అండి. బెడ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా గో టు వాష్రూమ్, వెళ్తానండి, స్నానం చేస్తానండి. దెన్ సో స్నానం చేయడం వల్ల ఏంటంటే నేను ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఫ్రమ్ హెడ్ టు టాయ్, ఎవ్రీ సెల్ అనేది యాక్టివ్గా ఉంటుందండి. అంటే మన బాడీ యొక్క సర్క్యులేషన్ పెరగడం వల్ల మన బాడీ యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏదైనా అడ్వాంటేజ్ ఏంటంటే మనకు స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతాయండి. యాజ్ ఫర్ సైంటిఫిక్గా తెలుస్తుంది ఏంటంటే మార్నింగ్ కోల్డ్ బాత్ స్నానం చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, సో ఈ పర్సనల్గా నేను చేస్తానండి. ఐఎమ్ ఆల్సో హ్యావ్ సేమ్. సో స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, అండ్ దెన్ ఓకే, అంటే స్నానం చేయని వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఏంటంటే ఫేస్ వాష్ చేసుకోండి విత్ హాట్ వాటర్తో. సో దట్ ఆల్ సెన్సెస్ ఆర్ విల్ వర్క్. 5 సెన్సెస్ అయితే ఉండే మనకు మోర్ యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, దెన్ ఐ విల్ డూ ఫర్ టీత్ అండి. బ్రష్ యువర్ టీత్ విత్ నాన్ డామినెంట్ హ్యాండ్. అంటే మీరు నార్మల్గా రైట్ హ్యాండ్ ఉండదండి, డామినెంట్ హ్యాండ్ కాకుండా నాన్ డామినెంట్ హ్యాండ్ కనుక మీరు బ్రష్ చేయడం వల్ల ఏంటంటే మీరు మైండ్ అనేది కాన్షియస్గా మైండ్ఫుల్నెస్గా ఉంటుంది అనమాట యాక్చువల్గా. అంటే మైండ్ఫుల్నెస్తో మీ మైండ్ అనేది పనిచేస్తుంది అనమాట. అలా చేయడం ఏంటంటే అంటే మన మైండ్లో ఏంటంటే మన బ్రెయిన్లో ఏంటంటే మోర్ న్యూరల్ కనెక్షన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో దట్ యువర్ మైండ్ మోర్ ఫోకస్, అంటే మోర్ యాక్టివ్గా ఉంటుంది అనమాట దాని అర్థం. సో తర్వాత ఏం చేస్తాను యాక్చువల్గా, నార్మల్గా మనం నిద్రలోంచి లేచిన తర్వాత మన బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం అంటే నిద్రపోయే టైంలో కొంత ప్రాసెస్ అనేది వాటర్ అనేది డీహైడ్రేట్ అవుతుంది అనమాట. సో మనం మోర్ హైడ్రేట్ అవ్వాలి కాబట్టి సో దట్ ఐ డ్రింక్ ఓన్లీ హాట్ వాటర్. 1 glass ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటానండి యాక్చువల్గా. అందులో ఒక నిమ్మకాయ రసం అంటే 2 to 3 drops. ఎందుకంటే అది ఎనర్జీ ఇస్తుంది అనమాట, ఇమీడియట్ ఎనర్జీ అనమాట. ఓకే, దెన్ అది ఆ డ్రింక్ చేస్తాను ఏం చేస్తానంటే మై టు డూ లిస్ట్ అనమాట. సో ఈరోజు నేను ఏం ప్రాక్టీస్ అంటే ఏమేమి చేయాలి అనేది ఒక టు డూ లిస్ట్ ఉంటుంది అనమాట. అది రాసుకుంటాను అనమాట. నేను ఒక చిన్న బుక్ అండి యాక్చువల్గా నేను పెట్టుకున్నాను అనమాట, చిన్న బుక్ని. సో నేను ఇందులో రాసుకుంటాను అనమాట యాక్చువల్గా టు డూ లిస్ట్ అనమాట. ఓకే, దెన్ ఐ విల్ గో ఫర్ ప్రాణాయామం అండి. ప్రాణాయామంలో కూడా భస్త్రిక ప్రాణాయామం చేస్తానండి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా ఎనర్జీ వస్తుంది అనమాట యాక్చువల్గా. సో భస్త్రిక ప్రాణాయామం అంటే ఏం లేదండి, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ అంటే ఇన్హేల్ అండ్ ఎక్సేల్. జస్ట్ మీ హ్యాండ్స్ని జస్ట్ ఇలాగా నేను ఒక 3 rounds అండి, ఒక్కో రౌండ్కి 30 అనమాట. సో టోటల్గా ఓకే 50-60 చేస్తాను అనమాట యాక్చువల్గా. సో దట్ నీ బాడీ అండ్ మైండ్ వచ్చినప్పటికి 2 యాక్టివ్గా ఉంటాయి అనమాట బై డూయింగ్ దిస్ బేసిక్ ప్రాణాయామం. సో వన్స్ అది చేసిన తర్వాత ఐ విల్ గో ఫర్ మెడిటేషన్ అండి. బై సిట్టింగ్ వన్ కంఫర్టబుల్ ప్లేస్, కూర్చొని డూయింగ్ మెడిటేషన్. సో మెడిటేషన్ చేయడం వల్ల సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో చాలామంది ఏం చేస్తారంటే యాక్చువల్గా నేను కూడా ఫస్ట్లో ఒక వారం చేసి ఆపేసానండి. సో నో బెనిఫిట్స్ వచ్చేవి కాదు. దెన్ ఐ డిసైడ్ దట్ ఓకే మెడిటేషన్ అనేది ఒక ప్రాక్టీస్ అనేది. సో దట్ మనం ఖచ్చితంగా 21 days చేయాలండి. చేస్తే కానీ అందులో ఉన్న బెనిఫిట్స్ అనేది రావన్నమాట. సో నాకు ఏమొచ్చిందంటే బై డూయింగ్ ద మెడిటేషన్ కాబట్టి ఫస్ట్ ఫోకస్ అండి. ఫోకస్ మనం ఎక్కువగా చేయగలుగుతాం.
నేను నార్మల్గా 10 మినిట్స్ చేస్తానండి యాక్చువల్గా మెడిటేషన్ అనేది. సో అలా రోజు చేయడం వల్ల ఏంటంటే మన ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో యాంగర్, మీరు యాంగర్ని కంట్రోల్ చేయగలుగుతారు అనమాట. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు కంట్రోల్గా మీరు చేయగలుగుతారు అనమాట. ఇది మీరు ఎక్స్ప్రెస్ చేస్తారండి యాక్చువల్గా ఆఫ్టర్ 21 డేస్. సో మీరు ఒక కమిట్మెంట్లా పెట్టుకోండి. 21 డేస్ ఖచ్చితంగా రోజు చేస్తారని అంత కమిట్మెంట్ పెట్టుకొని చేస్తే కనుక డెఫినెట్లీగా మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఇవంటే అన్ని. ఒకటి యాంగర్ కంట్రోల్ అవుతుంది, అలాగే ఫోకస్ ఉంటుంది, అలాగే పీస్ అండ్ కామ్ అండి. పీస్ అండ్ కామ్గా ఉంటారు అనమాట త్రూఅవుట్ ద డే. ఓకే, దెన్ ఐ విల్ డూ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐ విల్ డూ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అండి. నేను యాక్చువల్గా ఏంటంటే మీకు తెలుసు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైందంటే యాక్చువల్గా అంటే బీ గ్రేట్ఫుల్ అండ్ బీ థ్యాంక్ఫుల్ టు ద వాట్ యూ హ్యావ్ ఇట్. మనకి ఏవైతే ఉన్నాయో మన లైఫ్లో మనకి ఏవైతే ఉన్నాయో, అమ్మని కావచ్చు, నాన్న కావచ్చు, ఏదైనా కానీ మనకు ఏవైతే ఉన్నాయో వాటికి థ్యాంక్ యూ చెప్పుకోవడం, దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్ అనమాట. సో అలా మీరు చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీరు ఎలా అవుతుంటే ఒక లైట్ పర్సన్గా, ఒక జాయ్ఫుల్గా, ఒక హ్యాపీనెస్గా అలాంటి ఫీల్డ్లోకి వెళ్తారు అనమాట యాక్చువల్గా బై ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. ఓకే, ఇది రోజు ప్రాక్టీస్ చేయండి సో దట్ యూ విల్ హ్యావ్ మోర్ ఎనర్జీ, మోర్ యాక్టివ్గా ఉంటారు. ఓకే, త్రూఅవుట్ ద డే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను యాక్చువల్లీ. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ వచ్చేటప్పటికి నేను ఒక 20 మినిట్స్ చేస్తాను, 10 to 10 మినిట్స్ చేస్తాను ఫిజికల్ ఎక్సర్సైజ్. అది ఏదైనా కానివ్వండి, లేకపోతే కనుక మీరు ఒక మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేసినా కానీ ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలా కూడా చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రొటీన్ వచ్చేటప్పటికి నేను లాఫింగ్ అండి, నవ్వుతానండి యాక్చువల్గా. నవ్వటం, ఓకే, అట్లీస్ట్ నేను 5 మినిట్స్ అయినా నవ్వుతానండి యాక్చువల్గా. సో నవ్వటం అనేది మనం ఒక మెంటల్గా అంటే ఎమోషనల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. మనం నవ్వాలి యాక్చువల్గా. ఒకవేళ నవ్వరాకపోయినా కానీ నవ్వు తెచ్చుకొని ఏదైనా ఒక వీడియో కానీ ఏదైనా కొన్ని ఉంటాయండి యాక్టివిటీస్ అనమాట, లాఫింగ్ యాక్టివిటీ. ఓకే, సో నేను చేసే యాక్టివిటీ నేను చూపిస్తానండి. ఫస్ట్ చూపిస్తాను ఎలా నవ్వాలండి. ఇది ఒక కప్పు ఉందండి, ఇందులో ఎంటీ కప్పు, ఇందులో కాఫీ ఉందన్నమాట. ఇందులో ఎలా చేస్తామంటే ఏ హే ఓహో ఏ హే ఎహెహే ఓహోహో ఎహెహే. సో ఇలా నవ్వు తెప్పించుకునేటట్టు ఉంటాయండి యాక్టివిటీస్, బట్ ప్రాక్టీస్ చేయండి యాక్చువల్లీ 5 మినిట్స్. సో నాకు ఈ నవ్వటం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎలాగైందంటే నాకు స్ట్రెస్ అనేది రావట్లేదండి యాక్చువల్గా. స్ట్రెస్ కానీ ప్రెజర్ కానీ కోపం కానీ రావట్లేదండి. నార్మల్గా కొంత కోపం వచ్చింది, బట్ అది కూడా ఇప్పుడు ఉండట్లేదు అనమాట. అంత కామ్నెస్గా ఉన్నాను అనమాట త్రూఅవుట్ ద డే బై ప్రాక్టీసింగ్ లాఫింగ్ అట్లీస్ట్ 5 మినిట్స్ అండి యాక్చువల్గా. ఫస్ట్ నవ్వరాకపోయినా నవ్వండి యాక్చువల్గా. సో అలా చేస్తే కనుక మీ హార్మోన్స్ కూడా ఉంటాయన్నమాట, ఎండోఫ్రిన్స్ ఉంటాయన్నమాట. ఆ హార్మోన్ ఆటోమేటిక్గా అది మీరు మామూలుగా నవ్వారా లేకపోతే ఫేక్గా నవ్వారని తెలియదండి, ఆటోమేటిక్గా ఆ ఎండోఫ్రిన్స్ అనేవి హార్మోన్స్ అనేవి మీ బాడీలోకి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇంకా మీరు వాక్ చేయొచ్చు అండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్లేస్లో కూడా వాకింగ్ కూడా చేసుకోవచ్చు. నేను తర్వాత నేను చేస్తానంటే నేను ఒక బుక్ రీడింగ్ అండి యాక్చువల్గా. బుక్ రీడింగ్ చదవడం వల్ల ఏంటంటే యాక్చువల్గా అట్లీస్ట్ అండి ఒక పేజ్ అయినా ఒక 2 పేజెస్ అయినా కానీ బై సిట్టింగ్ కూర్చొని ఒక పేజ్ లేకపోతే 2 పేజెస్ ఏదైనా ఒక బుక్ చదవండి యాక్చువల్గా. సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ ఉంటాయండి, చాలా వరకు ఉంటాయి. రోజుకు ఒక పేజ్ అయినా ఒక పారాగ్రాఫ్ అని చదవండి యాక్చువల్గా. ఒక హ్యాబిట్ లాగా ఉంచుకోండి అనమాట, రొటీన్. సో అలా చేయడం ఏంటంటే మీకు ఓకే నాకు ఈరోజు కొంత నాలెడ్జ్ తెలిసింది అనే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దట్ యూ విల్ బీ హ్యాపీ అనమాట. అలాగే నేను ఏం చేస్తాను తర్వాత నేను ఓకే బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి నార్మల్గా ఐ ప్రిఫర్ ఓన్లీ వెజిటేబుల్స్ అండి, ఫ్రూట్స్ అండి. నేను ఓన్లీ ఫర్ ఒక యాపిల్, ఒక బనానా, ఒక వాటర్ మిల్క్ జ్యూస్ తాగుతానండి. తర్వాత కొంచెం బాదం పప్పు తీసుకుంటాను, ఆర్ జాంకాయ కానీ లేదంటే ఒక రెగ్గే కానీ, ఎందుకంటే అందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. సో దట్ సఫిషియంట్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ అండి. నార్మల్గా ఎలా ఉండాలంటే బ్రేక్ఫాస్ట్ హై ప్రోటీన్ ఫుడ్ అండ్ లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటే కనుక సో దట్ యువర్ లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ విల్ బి హై అండ్ త్రూఅవుట్ ద డే అనమాట. సో తర్వాత నేను ఏం చేస్తాను, నార్మల్గా నేను ఎవ్రీ 1 అవర్ నేను మొబైల్లో నేను పెట్టుకుంటాను అనమాట. అంటే ఎవ్రీ 1 అవర్ నా మొబైల్ ఏంటంటే ఒక క్లాక్ వస్తుంది అనమాట, అంటే ఒక అలారం అనమాట. సో ఎవ్రీ 1 అవర్ నేను నా ఫీలింగ్స్ ఏంటని ఐ విల్ ఆస్క్ మై క్వశ్చన్స్ ఎవ్రీ 1 అవర్. హౌ డూ ఫీల్ నౌ, ప్రజెంట్ నేను ఏ ఫీల్తో ఉన్నాను అలా చెక్ చేసుకుంటాం వల్ల ఏంటంటే సో దట్ నేను ఓకే జస్ట్ నాకు సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు నా మూడ్ ఎందుకు బాగోలేదు, వై ఆమ్ ఫీలింగ్ లో,
వై ఆర్ ఫీలింగ్ సాడ్, నేను ఓకే, దెన్ విల్ చేంజ్ యువర్ స్టేట్. లోగా యాంజీ స్టేట్ అంటే యాంజీ స్టేట్లోకి ఇమీడియట్గా వెళ్ళిపోండి యాక్చువల్గా. ఓకే, బై డూయింగ్ ఎవ్రీ 1 hour, లేకపోతే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. ఓకే, ఒక క్లాక్, ఒక అలారం పెట్టుకోండి యాక్చువల్గా. సో ఐ ప్రిఫర్ ఓన్లీ ఫర్ 1 hour, ఎందుకంటే నాకు 1 hourకి నాకు అర్థమైంది అనమాట. ఓకే, నేను ఎందుకు ఈ 1 hourలో ఎందుకు ఇలా ఉన్నాను, దేనివల్ల, ఏ సిచ్యువేషన్స్ వల్ల నేను ఇలాగ బ్యాడ్గా ఉన్నాను, ఎందుకు ఏ సిచ్యువేషన్ సాడ్గా ఉన్నాను అనేది నేను ఒకసారి రాసుకుంటాను అనమాట. సో దట్ ఐ విల్ అనలైజ్ అండ్ సో దట్ జస్ట్ ఒక ఐడియా వస్తుంది అనమాట. ఏ సిచ్యువేషన్స్ నేను ఇలాగా బ్యాడ్ ఫీల్ అయ్యాను అనేది నాకు కొంచెం ఒక నోట్ చేసుకొని, సో దట్ ఐ విల్ ఓవర్కమ్ ఇట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో దట్ యూ విల్ గెట్ మోర్ హ్యాబిట్స్ గురించి కానీ, లేకపోతే రొటీన్స్ గురించి కానీ, సో మీకు కొన్ని టెక్నిక్స్ కానీ, స్టడీస్ కానీ ఓకే ఖచ్చితంగా మీకు చెప్తానండి. యాక్చువల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.